ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు సాటర్డే అండి, మే 30. నేను ఇక్కడ చేసే పనులన్నీ మీకు చూపిస్తాను, ఓకేనా. ఒక సిస్టర్ ఏమన్నారంటే, మేడం మీరు అది మొక్కల దగ్గర మట్టిలో పనిచేసేటప్పుడు గ్లౌజులు వేసుకోండి అన్నారు. ఇవి ఎప్పుడో తెప్పించాను, కానీ టెర్రస్ మీదకి వచ్చేసరికి హడావిడిగా పనిచేయడం జరుగుతుంది. అందుకని ఒక్కొక్కసారి గ్లౌజులు కూడా వేసుకోకుండా చేస్తాను. అదండి సిస్టర్, మీరు చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఇక నుంచి డైలీ వేసుకుందామని ఇక్కడ పనిచేసేటప్పుడు, వాటరింగ్ చేసేటప్పుడు తప్ప మిగతా మట్టిలో పనిచేసేటప్పుడు అంతా వేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈరోజు మొక్కల చుట్టూ ఉన్న కంపోస్ట్, అంటే మనం పైన వేసిన మల్చింగ్ అంతా వేసాం కదా మొక్కల్లో, అదంతా తీసేద్దామండి. ఎందుకంటే ఇంకా జూన్ వస్తుంది కదా, ఇక నుంచి అడపా వర్షాలు వస్తాయి. ఒకవేళ ఎంత ఎండలు ఉన్నా కానీ వర్షాలు కంపల్సరీ ఉంటాయి, కాబట్టి మల్చింగ్ తీసేసుకోవడం మంచిది. అందుకని ఈరోజు మనం వేసిన మల్చింగ్ అంతా కూడా ప్రతి మొక్కలోది ఒక చోటకి పోగు పెట్టుకుని, తర్వాత ఏదైనా ఒక టబ్బ తెచ్చుకుని దానిలో కలెక్ట్ చేసుకుందాం. మల్చింగ్ అలా ఉంటేనండి, ఇప్పుడు వచ్చే వర్షాలకి నీరు నిల్వైపోయి మొక్కలు పాడైపోతాయి అన్నమాట. ఓకేనా, ఈవేళంతా ఆ పని చేస్తాం. తర్వాత నేను ఇంకా చేసిన పనులన్నీ మీకు చెప్తూ ఉంటాను. ఓకే, మల్లెలు చూడండి, ఇక్కడ బేర్ పిందులు చూడండి, ఒక 2 ఉన్నాయి, చక్కగా ఎదుగుతున్నాయి అన్నమాట. నిన్న వచ్చిన సైక్లోన్కండి, అది గాలి దుమ్ము విపరీతంగా వచ్చింది కదా, నా టెర్రస్ మీద మొక్కలన్నీ కూడా పడిపోయినాయి. తీగ మొక్కలు కూడా చాలా తెగిపోయినాయి. చూడండి ఈ కమల మొక్క ఎలా పడిపోయిందో. ఇవన్నీ సెట్ చేసుకోవాలన్నమాట నేను ఇప్పుడు, ఎందుకంటే చాలా మొక్కలన్నీ కూడా చాలా విపరీతంగా వచ్చిందండి. గాలి వర్షం అది చాలా వచ్చింది. చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది. చూడండి ఎలా పడిపోయిందో సపోటా మొక్క. ఇవన్నీ కూడా నేను జాగ్రత్తగా తీసి మళ్ళీ సెట్ చేసుకోవాలన్నమాట. మొక్కలు ఇలా పడిపోతే చాలా బాధ అనిపించింది నాకు. మార్నింగ్ వచ్చి చూసేసరికి ఇంకా ఈ టెర్రస్ అంతా చాలా గజిబిజిగా ఉంది. సరే, ఇవన్నీ ఈ పని అంతా చేసుకుంటూ తర్వాత మిగిలిన వీడియో కూడా షూట్ చేసుకుని మీకు అన్నీ చూపిస్తూ ఉంటాను. ఓకే, నేను చేసే పనులు కూడా చెప్తూ ఉంటాను. జూన్ దగ్గరికి వచ్చే నాటికి సహజంగానే గాలి దుమ్ములు వర్షాలు వస్తాయని మనకు తెలుసు కదా, దానికి తగ్గట్టు తోటను రెడీ చేసుకోవాలి.
సాధ్యమైనంత వరకు అన్నీ సెట్ చేసుకున్నానండి. మొక్కలు అన్నీ కూడా చక్కగా పడిపోయిన మొక్కలన్నీ జాగ్రత్తగా తీసి, పాదులు కూడా చాలా వరకు తెగిపోయినాయి, అన్నీ సెట్ చేసుకున్నాను. కొంచెం తోటకూర తీసుకున్నాను. తర్వాత ఏమో చూడండి మల్లెలు ఇక్కడ మొత్తం అన్నీ నా దగ్గర 5 ఉన్నాయి కదా, ఒక 3 మొక్కలు అయితే ఇక్కడ పెట్టేశాను లైన్గాను. ఈ పడిపోతున్నాయి తరచు అని. ఇంకా మిగిలిన 2నేమో ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. తర్వాత యాజ్ ఇట్ ఈజ్ దాని ప్లేస్లో దాన్నే ఉంచాను అనమాట. ఇలా ఉన్నాయి. 5 రకాల మల్లెలు ఉన్నాయండి నా దగ్గర. చాలా వరకు మొక్కలన్నిటినీ సెట్ చేశాను. మొక్కలు చూడండి ఎలా పెరుగుతున్నాయో. నేను స్వీట్ కార్న్ ఎండిపోయిందని ఇలాగ వేసేసాను. 2 ముక్కలుగా చేసి ఇక్కడ ఒకటి వేసాను. వేస్తే ఇలా చాలా మొక్కలు వచ్చాయి. చూడండి ఈరోజు నేను కొన్ని బీరగింజలు పెడదాం అనుకుంటున్నాను. ఈ గ్రో బ్యాగ్ ఖాళీ అయింది. అందుకని ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసారు కదా, బీరకాయలు కాస్తున్నాయి కదా పాదులు. ఇప్పుడు అవి కాస్తూ ఉండగానే అవి వాడిపోయేలోపు ఇంకొక 4 గింజలు ఈ గ్రో బ్యాగ్లో పెట్టుకుంటున్నాను. అంటే ప్రస్తుతం కాసే బీరపాదులు కాపు అయిపోయేలోపు నాకు ఇవి మళ్ళీ అందుబాటులోకి వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఇప్పుడు 4 గింజలు పెట్టాను గ్రో బ్యాగ్లో. పెట్టేసి కొంచెం వాటరింగ్ చేసుకుంటే తర్వాత మొక్కలు ఆటోమేటిక్గా వస్తాయి కదా, తర్వాత వాటి నుంచి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. మొక్కలకు వాటరింగ్ చేసానండి. ఇప్పుడు కంపోస్ట్ వాటర్ పైన కొద్దిగా ఇచ్చుకుంటూ వెళ్తే అవి బాగా గ్రో అవుతాయి అన్నమాట. ముందు వాటరింగ్ చేసేసాను, ఎందుకంటే డైరెక్ట్గా ఈ కంపోస్ట్ వాటర్ ఇచ్చామంటే మొక్కలు చాలా ఇబ్బంది పడిపోతాయి. అందుకని ముందు నేను వాటరింగ్ చేసేసాను. ఈ జూన్ వచ్చిందంటే మనం ఇంకా ఇలాగ వేసి మెల్చింగ్ ఉంచకూడదండి. ఎందుకంటే ఇలా ఉంచితే మళ్ళీ మొక్కలు వాటర్ ఎక్కువయ్యి కొంచెం దెబ్బతింటాయి అన్నమాట. అందుకని మనం ఈవేళ మే 30 కదా, ఈ 2-3 రోజుల్లోనే మనం వేసిన మల్చింగ్ లాంటిది ఏదైనా ఉంటే సరే తీసేయాలి, తప్పనిసరిగా తీసేయాలి. నేను ఈవేళ తీసేస్తున్నాను. ఈవేళ నాకు ఖాళీ ఉంది సాటర్డే, అందుకని నేను ఇవన్నీ తీసేస్తున్నాను అన్నమాట. తీసేసి ఇదంతా ఒక బ్యాగ్లో కానీ ఒక టబ్లో కానీ వేసేసుకొని కొన్ని రోజులు అలాగ వదిలేస్తే, మూత పెట్టి వదిలేస్తే మనకి చక్కటి కంపోస్ట్గా మారిపోతుంది. ప్రతి కుండీలోనూ కూడా ఇలా వేస్ట్గా ఉన్న మొక్కలు మనం ఏదైతే ఇంపార్టెంట్గా పెట్టుకున్నామో అది తప్ప మిగిలిన మొక్కలన్నీ కూడా నేను వాటికి గడ్డితో సమానం అన్నమాట. అందుకని నాకు ఇక్కడ తెల్లపూల మొక్క ఉంది, అంటే మొల్లలు అంటాం కదా, ఇంకా అంతకంటే మిగిలినవి అన్నీ కూడా ఉంచకూడదు, తీసేయాలి. ఈవేళ నేను చేసే పని ఇది. ఇలా ప్రతి మొక్కలోనూ మల్చింగ్ అంతా ఓ చోటకి చేర్చేసుకుని తర్వాత వేరే ఒక టబ్ తీసుకొచ్చి మొత్తం అంతా కలెక్ట్ చేస్తాను. కలెక్ట్ చేసి ఒక పెద్ద టబ్లో వేసుకుంటే ఇది మనకు ముందు కంపోస్ట్గా మారుతుంది అన్నమాట.